లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. గ్రామ వార్డు సచివాలయాలకి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం? ఏ సరైన నిర్ణయం, బి సరైన నిర్ణయం కాదు. సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు బెయిల్ లభించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అనూహ్య విజయం వెనుక పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారి వాదన, న్యాయ నైపుణ్యం ఉందని రాజకీయ వర్గాల్లో, మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అయినప్పుడు అధికార కూటమి ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చింది. ఈ కేసులో రమేష్కు బెయిల్ రావడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం బలంగా అనిపించింది. కానీ వైఎస్ఆర్సీపీకి చెందిన సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ శ్రీ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగడం ఒక కీలక మలుపు. న్యాయస్థానంలో సుధాకర్ రెడ్డి గారికి వాదనలు పదునుగా, స్పష్టంగా సహాయాన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసులో బలమైన ఆధారాలు లేకపోవడం, అరెస్టు ప్రక్రియలో కొన్ని లోపాలు జరిగాయని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారంట. ముఖ్యంగా నకిలీ మద్యం కేసులో రాజకీయ కక్ష సాధింపు కోణం ఉందని, తప్పుడు ఆరోపణలతోనే తమ క్లయింట్ను ఇరికించారని ఆయన బలంగా వాదించారు. సాక్ష్యాధారాలు లేని కేసులో ఒక ప్రజాప్రతినిధిని అన్యాయంగా జైల్లో ఉంచడం న్యాయం కాదు అంటూ పొన్నవాళ్ళు చేసిన వాదన న్యాయస్థానాన్ని ఆలోచింపజేసిందని అంటున్నారు. ఆయన వాదనలు ఫలితంగా నిబంధనల మేరకు న్యాయస్థానం జోగి రమేష్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామం వైఎస్ఆర్సీపీకి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార కూటమికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలు కీలక కేసుల్లో గతంలో కూడా న్యాయ పోరాటాలు చేసి విజయాలు సాధించారు. ఈ నకిలీ మద్యం కేసులో ఆయన జోగి రమేష్కు బెయిల్ ఇప్పించడం కేవలం ఒక వ్యక్తికి దక్కిన ఉపశమనం కాదని, ఇది వైఎస్ఆర్సీపీపై అధికార కూటమి చేస్తున్న కక్ష సాధింపు చర్యలకు, రాజకీయాలకు అన్యాయంగా ఇచ్చిన ఒక హెచ్చరికగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అధికారంలో వచ్చిన కొత్త ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై పాత కేసులను తిరగదోవడం లేదా కొత్త కేసులను నమోదు చేయడంపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతుంది. ఇలాంటి సమయంలో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వంటి సీనియర్ న్యాయ నిపుణులు పార్టీకి అండగా నిలవడం వైఎస్ఆర్సీపీ లీగల్ టీంకు మరింత బలాన్ని చేకూర్చింది. జోగి రమేష్ బెయిల్ వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. రాబోయే రోజుల్లో న్యాయపరమైన పోరాటం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారి విజయం ప్రతిపక్షానికి ధైర్యాన్ని ఇవ్వగా, అధికార కూటమి తమ కేసులు నమోదు విధానాన్ని, దర్యాప్తు తీరును సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు న్యాయస్థానం మెట్లు చుట్టూ తిరుగుతున్నాయనేది స్పష్టమైన. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించమని అధికార కూటమి చెబుతున్నా, మరోవైపు ప్రతిపక్ష నేతలపై కేసుల వ్యవహారం హాట్ టాపిక్గా మారి రాజకీయ వేడిని పెంచుతుంది. నకిలీ మద్యం కేసు జోగి రమేష్కు బెయిల్ రావడంతో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.